నమస్తే. తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం సమాచారం ఇవ్వాలనుకున్నానంటే, బహుశా ఇంతకుముందు తెలియజేసి ఉండదు, తెలియజేసాను లేదా జ్ఞాపకం లేదు కాబట్టి నేను మరి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, లేదా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది నాకు చెప్పడం జరిగింది, ఈ బొట్టు సంగతి చెప్తున్నారు. అది భారత స్త్రీలు, ముఖ్యంగా హిందూ స్త్రీలు ధరిస్తారు బొట్టు సాధారణంగా, తిలకం. కానీ మగవాళ్ళు పెట్టాలని లేదండి నా ఉద్దేశంలో, నా అభిప్రాయంలో తెలియజేస్తున్నారు. నరేష్ శాస్త్రం, నరేష్ ధర్మం ప్రకారం ఖచ్చితంగా ఇది శాస్త్ర ధర్మాలు, అసలు శాస్త్రం ధర్మం సంగతి నాకు తెలియదు. అది ఉండవచ్చు కాక, అది ప్రాధాన్యత ఉండవచ్చు కాక, ఇంపార్టెన్స్ కాదని నేను అంటలేదు. కానీ దాని కంపల్సరీగా అని తప్పనిసరిగా పెట్టాలి అనేది కాదన్న అభిప్రాయం. అట్లా అంటే మనము కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారు, ప్రముఖులు కూడా. కానీ నేనేమంటున్నానంటే, ప్రముఖులు చూడండి, మీరు వేదికపై వెళ్ళేటప్పుడు పాదరక్షలు వేసుకొని వెళ్తున్నారని చెప్పాను నేను. మరి వారికి తెలియదా పాదరక్షలు వేసుకొని వెళ్ళకూడదని చెప్పి, చెప్పులతో వెళ్ళకూడదని తెలియదా? చెప్పులు కానీ బూట్లు కానీ విడిచి వెళ్ళాలి. ఒక వేదికపై వెళ్తున్నామంటే ఏదన్నా కానీ, ఆ వేదిక ఎటువంటి వేదిక అయినా సరే, ముఖ్యంగా పెళ్లి వేదిక అయితే కంపల్సరీ విడిచి వెళ్ళాలి నా ఉద్దేశంలో. మరి చేస్తున్నారా, పాటిస్తున్నారా అంటే అది వాళ్ళ అభిప్రాయం అంతే. వారి యొక్క నిర్ణయంపై ఉంటుందని, వారి ఆలోచన విధానంలో ఉంటుందని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే నాకు చెప్తారు, నేను పాటించవచ్చు, పాటించకపోవచ్చు. నేను చెప్పింది మీరు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. దాంట్లో అది వ్యక్తిగతంగా ఉంటుందని నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అన్ని కంపల్సరీ, అన్ని శాస్త్ర ప్రకారమే ఉంటాయి, కానీ అన్ని శాస్త్ర ప్రకారం చేయాలని లేదండి. కుదురుతుంది, కుదరదు, ఆరోగ్యరీత్యా కాకపోవచ్చు, ఏదైనా కారణం చేత కావచ్చు, కుదరట్టు కుదరకపోవచ్చు. కాబట్టి వారి వ్యక్తిగతంగా వెళ్తుందని నా అభిప్రాయం. పాటిస్తే మంచిదే, పాటించకపోయినా తప్పు లేదని నేను అంటున్నాను. అట్లాంటి తప్పు చేయకండి, పాటించే ప్రయత్నం చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు. ఏదైనా కానీ, శాస్త్రమే కానీ శాస్త్రం లేనిది కానీ, మనమంతా మంచి చేసే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఇతరులు చెప్పింది మంచి అనిపిస్తే తప్పక పాటించే ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. నేనైతే అదే పాటిస్తాను. మంచి అనిపిస్తే తప్పకుండా ప్రయత్నం చేస్తాను నేను పాటించేది. కనుక మీ వంతుగా మీరు కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మనవి చేస్తున్నాను చిన్న వీడియో ద్వారా అని. ఎందుకంటే నేను కొంతమంది చెప్పంగా వింటున్నాను, అది కొద్ది మాట పరిచయం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు నా సంగతి వారికి బాగా తెలుసు. కనుక వారు పెద్దగా చెప్పరు, నేను చెప్పింది పాటించే ప్రయత్నం చేస్తారు తప్ప. కొంతమందికి కొద్దిగా తెలుసు కాబట్టి వారి వంతుగా వారు తెలియజేస్తున్నారు. తప్పేం లేదు, వారి అభిప్రాయం తెలియజేశారని నా అభిప్రాయం. కనుక వారిని మన్నించమని చేస్తూ, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఆలోచన అవకాశం కల్పించిన నా స్వామివారం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.